జగిత్యాల జిల్లా బర్తీపూర్లో ఒక దొంగ బాబా గుట్టు రట్టయింది. సంతానలేమి సమస్యలున్న వారే టార్గెట్గా ఈ దొంగ బాబా లీలలు చాలానే సాగించాడు. తాను చెప్పినట్లు చేస్తే పిల్లలు పుడతారంటూ బాధితులపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. శారీరకంగా వాడుకుంటూ వారి ఫోటోలు తీసి బాధితులను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అమాయకులను పూజల పేరిట మోసం చేస్తున్న ఈ సొంతి మోహన్ యోగి బాగోతం ఇప్పుడు బయటపడింది. దర్గా గుడుల చుట్టూ తిప్పుకుంటూ లక్షల్లో వారి దగ్గర నుంచి డబ్బులు కూడా వసూలు చేశాడు. దొంగ బాబా ఉచ్చులో చిక్కుకున్నటువంటి పదుల సంఖ్యలో హిందూ ముస్లిం మహిళలు తాము చివరికి మోసపోయామని గ్రహించి ఇప్పుడు లబోదిబోం అంటున్నారు. బాబా వ్యవహారం బయటపడడంతో బాధితులు ఇప్పుడు న్యాయం కోసం పోరాడుతున్న పరిస్థితి కనపడుతోంది. మీరు ఇప్పటికే స్క్రీన్ మీద చూస్తున్నారు. ఎంతోమంది పదుల సంఖ్యలో, ఒకరు ఇద్దరు కాదు, పదుల సంఖ్యలో మహిళలు అతన్ని నమ్మి అతని దగ్గరికి వెళ్తే పిల్లలు పుడతారని చెప్పేసి నమ్మి అతని దగ్గరికి వెళ్తే మీరు నేను చెప్పినట్టు వినండి అంటూ వాళ్ళని శారీరకంగా లొంగ తీసుకొని వారందరి జీవితాలతో ఆటలాడాడు. చివరికి అవన్నీ ఫోటోలు వీడియోలు తీసి వారి దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేసి లక్షలు వసూలు చేశాడు. అక్కడితో ఆగకుండా ఒకవేళ ఎవరైనా డబ్బులు ఇవ్వకపోయినా ఎదురు తిరిగి మాట్లాడినా ఈ ఫోటోలు వీడియోలు బయటకి లీక్ చేస్తాను అంటూ వారిని బెదిరించాడు. ఇప్పుడు మొత్తానికి మహిళలు ధైర్యం చేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. ఇప్పటికే మరికొన్ని వీడియోస్ ఆర్ ఫొటోస్ మేము చూపించలేని విధంగా ఉన్నాయి కాబట్టి మీకు అవి మేము చూపించలేకపోతున్నాం. కానీ అట్లీస్ట్ అతను ఎంత దుర్మార్గంగా వారితో వ్యవహరించాడు, ఎంతమంది మహిళల జీవితాలను ఎలా నాశనం చేశాడనడానికి అదిగో మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద. ఎంతోమంది మహిళలు, అమాయక మహిళలు అనాలా, లేకపోతే ఎలా అర్థం చేసుకోవాలి? ఈ రోజుల్లో ఇంకా మంత్రాలకు చింతకాయలు రాలుతాయని నమ్మి ఇలాంటి దొంగ బాబాల దగ్గరికి వెళ్ళి లక్షలకు లక్షలు డబ్బులు పోగొట్టుకొని వాళ్ళని నమ్మి వాళ్ళు అంతగా హింసిస్తుంటే ఫిజికల్గా వాళ్ళకి దగ్గరయ్యి చివరికి ఆ ఫోటోలు వీడియోలు వాళ్ళ దగ్గర పెట్టుకొని హింసిస్తుంటే బయటకు చెప్పుకోలేక కుటుంబంలో తెలిస్తే ఏమవుతుంది, కుటుంబాలు ఎక్కడ రోడ్డును పడతాయన్న భయంతో అతను పెడుతున్నటువంటి ఆ చిత్రహింసలు భరించినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. అతన్ని చూస్తే మీకు ఎలా అనిపిస్తున్నాడు బాబాలాగా? అతని మాటలు నమ్మాలని ఎలా అనిపించింది? ఒక్కసారి బాధిత మహిళలు ఏమంటున్నారు మీరే చూడండి. ఆ బాధిత మహిళల కుటుంబ సభ్యులు మాట్లాడారు మనతో. ఒక్కసారి వాళ్ళు ఏమంటున్నారు మీరే చూడండి. సముందర్ నివాసిని, 6 సంవత్సరాలు అయిపోతుంది పెళ్ళై. ఇదే సంతానం కొరకు తిరిగి ఇక్కడ మెట్పల్లి ఆసుపత్రులకు రావడం జరిగింది. ఇక్కడనే అనుకోకుండా కిరణ్, అఖిల్ అనే వ్యక్తులు మాకు పరిచయం కావడంతో బర్తీపూర్లో ఒక బాబా మీకు న్యాయం జరిపిస్తాడు, సంతానం కలిగిన వాళ్ళకి ఎంతోమందికి సంతానం కలిగిందని నమ్మబలుపుతూ చేతబళ్ళు ఉన్నాయేమన్నా మంచిగా ఇట్లా చూస్తాడు చేస్తాడని నమ్మబలికిండు. ఆ నమ్మబలకడంతో మేము వెళ్ళడం జరిగింది, బర్తీపూర్ గ్రామానికి వెళ్ళడం జరిగింది. అప్పటికి మా దగ్గర నుంచి డబ్బులు ₹1,00,000 డిమాండ్ చేసి మేము అంతగానం కావు ఇంతగానం కావని ప్రాధేయపడడంతో 40,000 రూపాయలు 2 సార్లుగా ₹80,000 తీసుకోవడం జరిగింది. మా పనులు మాత్రం మేము కాలేవు. మాకు ఇప్పటికీ కూడా సంతానం కలగలేదు. సంతానం కలగడం లేదని సంవత్సరం తర్వాత మేము కిరణ్, అఖిల్ అనే వ్యక్తిని ఫోన్ కాంటాక్ట్ ద్వారా అడగడం జరిగింది. అయితే వాళ్ళు ఎట్టకేలకు డబ్బులు ఇస్తామని మాకు 4 రోజులు 5 రోజులు అనుకుంటా మోసం చేయడంతో ఇంతకుముందే నేను ఒక పేపర్ ప్రకటన ఇచ్చిన. అంటే ఈ యొక్క ₹80,000 నేను మోసపోయినా కాబట్టి మెట్పల్లి పోలీస్ స్టేషన్లో నాకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి రావడం జరిగింది. నేను ఒక ఇప్పటికీ కూడా 2026కు వచ్చిన తర్వాత కూడా ఇంకా బాబాల దగ్గరికి వెళ్తే సంతానం కలుగుతుందని నమ్మడం అనేది ఎవరి తప్పు? ఇలాంటి దుర్మార్గులు గల్లీకి 10 మంది ఉంటారు. దోచుకోవడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి, భయపెట్టడానికి, ప్రజల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకోవడానికి ఇలాంటి వాళ్ళు ప్రతి గల్లీకి మనకు కనపడుతూనే ఉంటారు. ఇంకా ఈ టైంలో కూడా మనం ఇలా మోసపోవడం, పిల్లలు కలగడం అనేది ఇట్స్ ఎ ప్రాపర్ బయలాజికల్ ప్రాసెస్, మనందరికీ తెలిసిందే కదా. చిన్నప్పుడు 6వ తరగతి 7వ తరగతి పిల్లల దగ్గర నుంచి మనకు నేర్పుతున్నారు కదా, స్కూల్స్లో దగ్గర నుంచి పిల్లలు ఎలా కంటారు అనేది అందరికీ తెలిసిందే కదా.
మరి ఇంక ఈ బాబాల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇచ్చే నిమ్మకాయలతోనో లేదంటే వాళ్ళు ఇచ్చే పసుపుతో కుంకుమలతో ఏం జరుగుతాయి? బయట ఉన్నాయి కదా ఫర్టిలిటీ సెంటర్స్. ఇప్పుడు ఫర్టిలిటీ సెంటర్స్ కూడా ఏ సిటీకి వెళ్ళినా సరే వందల్లో దర్శనం ఇస్తున్నాయి కదా. కనీసం అక్కడికి వెళ్ళి ఏదైనా డబ్బులు ఖర్చు పెట్టినా ఒక అర్థం ఉంటుంది. ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంత బ్లైండ్గా ఎలా మోసపోతున్నారు? ఇంకానా పిల్లలు పుడతారని చెప్పేసి కడుపుల మీద వాళ్ళతో తొక్కించుకోవడాలు, వాళ్ళు ఇచ్చిన నానా రకాల మందులు తిని అనారోగ్య పాలవడాలు, లేదంటే ఇదిగో చివరికి ఈ స్థాయికి వెళ్ళిపోయి వాళ్ళతో ఎలా చెప్పాలి? ఈ మూర్ఖత్వాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మోసం చేసిన వాళ్ళదా తప్పిది, మోసపోయిన వాళ్ళదా మనం? అఫ్కోర్స్ బాధితుల్ని మనం అలా మాట్లాడడం కరెక్ట్ కాదేమో, బట్ ఇంకెప్పుడు బయటపడతారు వీటిలోంచి? డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ మనతో జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్, అసలు ఎవరు ఈ బాబా? ఎవరు దొంగ బాబా? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎలా ఇంతమందిని నమ్మించగలిగాడు? ఎలా ఇంతమందిని మోసం చేయగలిగాడు? హూ ఈజ్ హీ? ఎస్ నందు, జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బర్తీపూర్. ఇది ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ లో ఒక భూ నిర్వాసిత గ్రామంగా ఉంది. దీనిలో భాగంగా కొంతకాలం నుంచి, గత దశాబ్ద కాలం నుంచి ఉంటున్నాడు మోహనస్వామి అలియాస్ కర్బలా బాబా. కర్బలా బాబా ఇతనికి శుక్రవారం నాడు మొహర్రం పీరీలకు సంబంధించినటువంటి దేవుడు ఆవహిస్తాడు. దానిపైన భక్తులు పెద్ద ఎత్తున చేరిపోయారు. దీనిలో ఇతనికి అనుచరులు ఉన్నారు. పక్కా ప్లాన్ తోనే ఆసుపత్రులు, ఇతర దేవాలయాలు ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటూ మౌత్ పబ్లిసిటీ చేస్తారు. ఏదైనా అనారోగ్య సమస్యలు, సంతాన సాఫల్యం కావట్లేదని చెప్పి ఇబ్బందులు ఉంటే అన్ని సమస్యలకి ఒకటే పరిష్కారం, బాబా పరిష్కారం చూపుతారు అనేటువంటి కోణంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. దీంతో ఒక్కసారిగా శుక్రవారము దర్గా దగ్గర పూజలు చేయడము, గురువారం వేరే ఆలయం వద్ద, సోమవారం మరొక ఆలయం వద్ద పూజలు చేస్తూ అన్ని రుగ్మతలకి ట్రీట్మెంట్ ఇస్తాడు బాబా అని చెప్పి ప్రచారం నిర్వహిస్తారు. బాబా వద్దకి డైవర్ట్ చేస్తారు. దీనిలో భాగంగా మాయమాటలు చెప్పి సులభంగా డబ్బులు సంపాదించాలనేటువంటి ధ్యేయంతో కొంత అక్రమాలకు పాల్పడ్డాడు. బ్లాక్మెయిల్ చేస్తూ మహిళలతో అశ్లీలంగా ప్రవర్తిస్తూ వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం మనం మొదలుపెట్టాడు. దీనిలో అక్రమ సంపాదన అధికమైంది. దానిలో భాగంగా పొలిటికల్ పవర్ పెంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇటీవల కాలంలో అతని భార్యని సైతం ఆ గ్రామంలో సర్పంచ్ గా బరిలో దించాడు అని చెప్పేసి 10 ఓట్ల తేడాతోని ఓడిపోయారు. ఇదా ఉంటే గతంలో చాలా రోజుల నుంచి సంతానం కొరకి వచ్చి ఇతనికి డబ్బులు ఇచ్చినటువంటి కొంతమంది పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ఇది బయటకు వచ్చింది నందు. దీనిలో భాగంగానే ఒక్కసారిగా ఏం జరుగుతుంది అనేటువంటి కోణంలో ఒక రకమైనటువంటి సంచలనంగా చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల జిల్లా కేంద్రానికి సంబంధించి ఇతర ప్రాంతాల నుంచి అత్యధికంగా వస్తారు ఈ ప్రాంతానికి. పరిసర ప్రాంతాలు ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఇలా ఖమ్మం, మెదక్ ఆ ప్రాంతం నుంచి సైతం ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటారు అనేటువంటి కోణంలో చర్చ జరుగుతుంది. అయితే మాయమాటలు చెప్పి మచ్చిక చేసుకుంటూ అందిన కాడికి దోచుకుంటాడు, బురిడి కొట్టిస్తాడు అనేటువంటి పేరుతోనుంది. దీనిలో భాగంగా ఎవరైనా ఈ వైపుకు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో అక్కడ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాడు. ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామంలో కొన్ని మంచి పనులు చేస్తానికి ముందుకొస్తున్నా అని చెప్పేసి ఆయన ప్రయత్నాలు కూడా చేసినట్టుగా సమాచారం ఉంటుంది. దీనిలో భాగంగా ఇటీవల కాలంలో ఎవరైతే బాధితులు కమ్మరిపల్లి ప్రాంతానికి సంబంధించినటువంటి బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నటువంటి క్రమంలో ఇవి వెలుగులోకి వచ్చాయి. ముందు ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి? అతను అదుపులోకి తీసుకున్నారా? ఏం చర్యలు తీసుకుంటున్నారు అతని మీద? ఇంకా పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. నేను దైవ సంకల్పంతోనే ముందుకెళ్తున్నాను, ఎవరిని మోసం చేయలేదు, నా మీద కుట్ర జరుగుతుంది అనేటువంటి కోణంలో ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మార్ఫింగ్ చేస్తున్నారు. ఏ తప్పు చేయలేదు, నేను ఎవరి దగ్గర తీసుకోలేదు అని చెప్పేసి ఆయన చెప్తున్నట్టుగా సమాచారం అంటుంది. పోలీసులు అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవడానికి ముందుకు వస్తామంటున్నారు. దీనిలో చూద్దాం ఏం జరగబోతుందో. చంద్రశేఖర్, మన దగ్గర అతని నంబర్ ఉందా? డూ యూ హావ్ హిస్ నంబర్? అతని నెంబర్ మన దగ్గర లేదు. ఓకే, నో ప్రాబ్లం. ఇన్ కేస్ అతని నంబర్ ఏమైనా దొరికితే ప్లీజ్ ట్రై చేయండి మన కోసం. ఒకసారి ఆర్టీవీ కూడా అతనితో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఇంత నిస్సిగ్గుగా ఇలా వీడియోలు, ఫోటోలు బయటకు వచ్చి బాధితులు వెళ్ళి కంప్లైంట్ చేస్తుంటే ఇంకా ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసిన వీడియోలని, ఫోటోలని కుట్ర జరుగుతుందని చెప్పి మాట్లాడుతున్నాడట. పోలీసులు ఏం చేస్తున్నారు? ఇంత జరిగితే అసలు ఇలాంటి కేసుల్ని సుమోటోగా తీసుకోవాలి కదా. ఎవరో వచ్చి కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఏముంది? పోలీసులు ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు?
ఈ జగిత్యాల జిల్లా బర్తీపూర్లో ఏ సర్కిల్ కిందకు వస్తుందో ఆ పోలీసులు అందరూ ఏం చేస్తున్నారు? ఎందుకని సుమోటోగా తీసుకోవడం లేదు ఈ కేసుని? ఇలాంటి పనికిమాలిన వాళ్ళందరూ ఇలా మోసాలు చేసుకుంటూ తిరుగుతుంటే అసలు వాళ్ళని ఎలా వదిలేస్తున్నారు? చిన్న చిన్న వాళ్ళందరినీ పట్టుకొని బాగానే శిక్షిస్తున్నారు కదా ఇవాళ రేపు. ఇంత దారుణంగా ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత కూడా పోలీసులు ఇంకా దేనికోసం వెయిట్ చేస్తున్నారు? అంత పెద్ద దేవుడైతే దేవుడు ఒంట్లోకి వస్తాడని చెప్పి మాట్లాడుతున్నారట. దేవుడే అయితే వాళ్ళ భార్యని గెలిపించుకోలేకపోయాడా? అక్కడ సర్పంచ్గా పోటీ చేశాడట, డబ్బులు బాగా సంపాదించాడట. ఇలాంటి వాళ్ళని నమ్మి ఎలా వెళ్తున్నాం మనం? ఎలా మోసపోతున్నాం? ఇంకెన్నేళ్ళు మోసపోతాం? చూడండి, అదిగో అక్కడ దైవాంశ సంబుద్ధుడు చేస్తున్న పనులు, గొప్ప గొప్ప కార్యక్రమాలు, పవిత్రమైన కార్యక్రమాలు కనపడుతున్నాయి మనకి. తన దగ్గరికి వచ్చినటువంటి మహిళలతో చేస్తున్నటువంటి ఇంత దుర్మార్గాలు ఇలా బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇవన్నీ ఏఐతో చేసినవి, నా మీద కుట్ర జరుగుతుందని మాట్లాడుతున్నాడట. ముందు అసలు అరెస్ట్ చేసి కదా తర్వాత మాట్లాడాల్సింది. పోలీసులు వాళ్ళ స్టైల్లో విచారిస్తే అసలు విషయం బయటకు వస్తుంది కదా. ఆల్రెడీ ఎవిడెన్స్ కనిపిస్తుంది కదా మన కళ్ళకి. వై ఆర్ వి వెయిటింగ్? మీకేమనిపిస్తుంది? వీ విల్ ట్రై టు టాక్ టు హిమ్. ఖచ్చితంగా ఆర్టీవీ అతనితో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. వీ విల్ టాక్ టు హిమ్. అతను నిజంగా అంటే అతన్ని ఈవెన్ విల్ ట్రై టు టాక్ విత్ పోలీస్ ఆల్సో. అతని మీద ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదో, ఎందుకని అతన్ని ఉపేక్షిస్తున్నారో కూడా అడిగి తెలుసుకుంటాం మేము ఖచ్చితంగా. అండ్ అతను ఏం చెప్తాడు, ఈ దైవాంశ సంబుద్ధుడు ఏం చెప్తాడో, అతను చేసిన లీలలు, ఈ ఘనకార్యాలని మరి అవి కూడా దేవుడి పనులుగానే చెప్పుకుంటాడా? హిందువులు, ముస్లింలు అందరూ వెళ్తున్నారంట ఆయన దగ్గరికి. ఎంతమంది ఎలా నమ్ముతున్నారు? సినిమాల ప్రభావమా? ఒకవేళ ఈ మధ్య కొన్ని సినిమాలు వస్తున్నాయి కదా, వాటి ప్రభావమా? అలానే చెప్పుకోవడానికి లేదు, ఎప్పటి నుంచో ఉన్నాయి మన దగ్గర ఇవన్నీ. రైట్, ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఆర్టీవీ ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే ప్రసక్తే లేదు. ఆ దొంగ బాబాని రోడ్డు మీదకు తీసుకొస్తుంది ఖచ్చితంగా ఆర్టీవీ. అతని భాగవతాలు ఇంకా బయట పెడుతుంది. బాధితులతో మేము మాట్లాడతాం, పోలీసులను క్వశ్చన్ చేస్తాం, ఎందుకని మీరు అరెస్ట్ చేయలేదు అని చెప్పి అన్ని డీటెయిల్స్ మీకు అందిస్తూ ఉంటాం. ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఆల్సో. వీళ్ళని ఏం చేయాలి? ఎవరిని ఇక్కడ మనం తప్పు పట్టాలి? నమ్మి మోసపోతున్నటువంటి అంధ భక్తులనా, లేకపోతే ఇలాంటి సామాన్య ప్రజల వీక్నెస్ని ఎన్కాష్ చేసుకుంటూ, సామాన్య ప్రజల భయాల్ని లేదంటే వాళ్ళ భక్తిని దోచుకుంటూ ఇలా మోసం చేస్తున్నటువంటి వీళ్ళన? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఆల్సో. మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోవచ్చు, కామెంట్ చేయవచ్చు.